థాయిలాండ్, కంబోడియాల మధ్య కాల్పుల ఒప్పందం విఫలమైంది. అక్టోబర్లో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకుని ఇరు దేశాలను ఒప్పించి కాల్పుల ఒప్పందంపై సంతకాలు కూడా చేయించాడు. ఇక కాల్పుల ఒప్పందానికి మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చొరవ తీసుకున్నారు. అయితే తాజాగా కంబోడియా సరిహద్దులో థాయిలాండ్ వైమానిక దాడులు చేసింది. కాగా ఇరు దేశాల సరిహద్దుల్లో చెలరేగిన ఘర్షణలో ఒక థాయి పౌరుడు ప్రాణాలు కోల్పోగా 3 కంబోడియా పౌరులు గాయపడ్డారు. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం గురించి, తాజా ప్రతిదాడుల గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. ప్రపంచంలోని పలు దేశాల్లో సరిహద్దు వివాదాలు కొనసాగుతూ ఉంటాయి. ఇక మన దేశానికి చైనాకు అలాగే పాకిస్తాన్కు సరిహద్దు వివాదాలు కొనసాగుతున్నట్లే థాయిలాండ్కు, కాంబోడియాకు శతాబ్దం కంటే ఎక్కువ కాలం నుంచి కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య 817 కిలోమీటర్ల సరిహద్దు వివాదం తరచూ దాడులు, ప్రతిదాడులకు దారితీస్తోంది. 1907లో ఫ్రాన్స్ కాంబోడియాను ఒక కాలనీగా చేసుకుని పాలించింది. అప్పుడే సరిహద్దు మ్యాప్ను తయారు చేసింది. 1950లో ఫ్రాన్స్ నుంచి కాంబోడియాకు స్వాతంత్ర్యం లభించిన వెంటనే ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం మొదలైంది. ముందుగా ప్రీహా విహార టెంపుల్ పై వివాదం తలెత్తింది. ఈ వివాదం కాస్త ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కు వెళ్లింది. 1962లో కోర్టు కాంబోడియాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే ఈ టెంపుల్ కు సంబంధించి ఇరు దేశాల మధ్య గత కొన్ని దశాబ్దాల నుంచి వివాదం కొనసాగుతూనే ఉంది. దీనికి మాత్రం పరిష్కారం లభించడం లేదు. అయితే 2008లో కాంబోడియా టెంపుల్ను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా నామినేట్ చేయడంతో థాయిలాండ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. థాయ్ ప్రజలు తమ ప్రభుత్వంపై ఈ అంశంపై నిలదీయడంతో తరచూ ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి. అయితే ఐసీజే 1962లో తమ రూలింగ్పై పునః సమీక్షిస్తామని 2013లో మళ్లీ కాంబోడియాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అటు నుంచి తరచూ ఇరు దేశాల మధ్య మరోమారు ఇతర దేవాలయాలకు సంబంధించి ఉద్రిక్తతలు చెలరేగాయి. అటు తర్వాత ఒక దశాబ్దం పాటు పరిస్థితులు ప్రశాంతంగా కొనసాగాయి. అయితే తిరిగి ఈ ఏడాది ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇక తాజాగా థాయిలాండ్, కాంబోడియా సరిహద్దుల్లో వైమానిక దాడులు చేసింది. కాగా సోమవారం థాయ్ మేజర్ జనరల్ విన్ థాయి సువారీ ఒక ప్రకటనలో కాంబోడియా సరిహద్దు నుంచి తమపై దాడులు చేసిందని, ఈ దాడుల్లో థాయ్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని, ఉబోన్ రట్ చాట్ థానీ ప్రావిన్స్లో కనీసం 4 సివిలియన్స్ గాయపడ్డారని థాయ్ మిలిటరీ మేజర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. థాయ్ మేయర్ ప్రకటనలో కాంబోడియాకు చెందిన సైనికులు చిన్న ఆయుధాలు ధరించి స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 5:05 తమపై సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులపై దాడులు చేశారని, ఈ దాడుల్లో తమ సైనికుడు ఒకరు చనిపోయారని చెప్పారు. అయితే థాయిలాండ్ వాదనతో కాంబోడియా అంగీకరించడం లేదు. కాంబోడియా మిలిటరీ ఫేస్బుక్లో ఒక ప్రకటన పెడుతూ థాయ్ దళాలు సోమవారం ఉదయం స్థానిక కాలమానం ప్రకారం తమపై దాడులు చేసిందని ప్రత్యారోపణ చేసింది. థాయ్ సైనికులు గత కొన్ని రోజుల నుంచి తమ దళాలను రెచ్చగొడుతోందని తమ వాదనను వినిపించింది. కాంబోడియా సరిహద్దుల్లో థాయ్ వైమానిక దాడుల్లో 3 సివిలియన్స్ గాయపడ్డారని, వారిలో ఒక మహిళ కూడా ఉందన్నారు. అయితే ఇరు దేశాల సరిహద్దు ప్రాంతమైన సిసాకెట్ ప్రావిన్స్ ఏరియాలో ఇరు దేశాలకు మధ్య సైనికులు బాహాబాహికి దిగారు. ఒక్కరోజు తర్వాత థాయిలాండ్ కాంబోడియాపై వైమానిక దాడులకు దిగింది. ఇక థాయ్ ఆర్మీ కథనం ప్రకారం కాంబోడియా జరిపిన కాల్పుల్లో 2 థాయ్ సైనికులు గాయపడడంతో బదులుగా తాము ఎదురు కాల్పులకు దిగాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకుంది. సుమారు ఇరు దేశాల సైనికుల మధ్య 20 నిమిషాల పాటు కాల్పులు, ఎదురు కాల్పులు జరిగాయని థాయ్ ఆర్మీ పేర్కొంది. కాంబోడియా ఆర్మీ చెప్పేదేమంటే ముందుగా థాయ్
ఆర్మీ తమపై దాడులు చేసినందుకే తాము తిరిగి దాడులు చేయాల్సి వచ్చిందని తమ చర్యను సమర్థించుకుంటోంది. ఇదిలా ఉండగా ఇంతకు ముందు ఈ ఏడాది జూలైలో ఇరు దేశాల సరిహద్దుల్లో 5 రోజుల పాటు యుద్ధం కొనసాగింది. కాల్పులు ఎదురుకాల్పుల్లో సుమారు 48 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరు దేశాలకు చెందిన సుమారు 3 లక్షల మంది తాత్కాలిక శిబిరాలకు తరలించారు. ఇరు దేశాల మధ్య జరిగిన యుద్ధాన్ని నివారించడానికి మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపించారు. ఈ ఏడాది అక్టోబర్లో ఇరు దేశాల మధ్య కౌలాలంపూర్లో శాంతి ఒప్పందంపై ట్రంప్, అన్వర్ ఇబ్రహీం ముందు సంతకాలు చేశారు. అయితే ఇరు దేశాల మధ్య కొన్ని రోజుల పాటు శాంతి విలసిల్లింది. గత నెలలో ల్యాండ్ మైన్ పేల్చి తమ సైనికులను కాంబోడియా హతమార్చిందని థాయ్ ఆరోపించింది. కాల్పుల ఒప్పందాన్ని కాంబోడియా ఉల్లంఘించిందని థాయిలాండ్ ఆరోపించింది. దీనికి కాంబోడియా కౌంటర్ ఇస్తూ ల్యాండ్ మైన్ పేలుడుకు తమకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఇరు దేశాల మధ్య వివాదం చెలరేగడానికి ముందు ఎప్పుడో పెట్టిందని వివరణ ఇచ్చుకుంది కాంబోడియా. అయితే థాయిలాండ్ ప్రధాని అనుతిన్ చరణ్ విరాకుల్ సోమవారం నాడు ఒక ప్రకటనలో తమ దేశం హింసకు దూరమని చెబుతూనే సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతకు తమ మిలిటరీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. థాయిలాండ్ హింసను ఎప్పుడూ కోరుకోదు, థాయిలాండ్ యుద్ధానికి కాలు దువ్వదు, అలాగే ఇతర దేశాల భూభాగాలను ఆక్రమించదన్నారు. అయితే తమ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని ఆయన జాతిని ఉద్దేశించి టెలివిజన్లో ప్రసంగిస్తూ అన్నారు. బదులుగా కాంబోడియా కూడా తాము కూడా శాంతిని కోరుకుంటామని బదులిచ్చింది. గతంలో చేసుకున్న ఒప్పందాలను గౌరవిద్దాం, సమస్యలు ఉంటే శాంతియుతంగా అంతర్జాతీయ చట్టాలకు లోబడి పరిష్కరించుకుందామని ఆఫర్ చేసింది. గతంలో కూడా థాయిలాండ్ తమను రెచ్చగొట్టడానికి ప్రయత్నించింది. 2 సార్లు తమ సరిహద్దుల్లో చొచ్చుకు వచ్చి దాడి చేసింది. అయినా తాము సంయమనం పాటించామని కాంబోడియా మిలిటరీ గుర్తు చేసింది. కాంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్ కూడా ఫ్రంట్ లైన్లో కాంబోడియా దళాలు సంయమనం పాటించాలని కోరారు. థాయ్ మిలిటరీ ఉద్దేశపూర్వకంగానే తమను రెచ్చగొట్టి కాల్పుల ఒప్పందం విఫలం చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. కాగా మంగళవారం నుంచి థాయిలాండ్లో జరగనున్న ఆగ్నేయాసియా క్రీడల్లో పాల్గొనాలని తమ దేశానికి చెందిన అథ్లెట్లను కోరారు. యథాతథంగా పోటీల్లో పాల్గొనాలని తమ క్రీడాకారులను ప్రోత్సహించారు. తాజా దాడులు, ప్రతిదాడుల్లో సరిహద్దుల్లో ఉండే ఇరు దేశాలకు చెందిన పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవలసి వచ్చింది. థాయిలాండ్ ఆర్మీ మాత్రం తమ సరిహద్దుల్లో ఉండే 35,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. అలాగే కాంబోడియా వైపున ఉండే పలు గ్రామాలకు చెందిన పౌరులు సరిహద్దుల్లో జరుగుతున్న కాల్పుల మూతకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు. అయితే ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందం కుదిరినా తరచూ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. తాజాగా అమెరికా ప్రెసిడెంట్ దగ్గరుండి కాల్పుల ఒప్పందంపై సంతకాలు చేయించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. మరి తాజా పరిణామాలపై ట్రంప్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.